మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడిచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు దేవుని కృప మనకు ఎలాగైతే తోడుగా ఉన్నదో, ఈ నూతన సంవత్సరంలో కూడా దేవుడు మన జీవితాల్లో ఎన్నో ఉన్నతమైనటువంటి ప్రణాళికలు కలిగి ఉన్నాడని, ఆయన సంకల్పమును తన బిడ్డల ద్వారా నెరవేర్చుటకు ఆయన ఎంతో ఆశతో ఉన్నాడని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మన జీవితాల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. మన క్రైస్తవ జీవితాలలో దేవుని కొరకు మనం జీవిస్తున్నటువంటి ఈ క్రైస్తవ జీవితం అనేది చాలా విలువైంది, చాలా ఉన్నతమైనది అని వాక్యం మనకు బోధిస్తుంది. ఈ దినాలలో పరిశుద్ధాత్మ దేవుడు కూడా క్రీస్తు యొక్క సత్యాన్ని యావత్ ప్రపంచానికి చెప్పడానికి, సువార్త ద్వారా దాన్ని అనేక రీతులుగా ప్రకటించడానికి ఈరోజు తన బిడ్డలలో తన పరిశుద్ధాత్మ నింపుదల నుంచి మనల్ని ఆ సత్యానికి వారసులుగా మార్చడానికి, ఆ సత్యాన్ని అనేకులకు ప్రకటించి అసత్యాన్ని ఈ లోకం నుంచి తొలగించడానికి ఎంతగానో పరిశుద్ధాత్మ దేవుడు ప్రయాసపడుతున్నాడు. అదేవిధంగా క్రైస్తవులుగా నిలబడ్డటువంటి మనం కూడా ఏదో నామకార్థ క్రైస్తవులుగా ఈ యొక్క క్రైస్తవ జీవితాన్ని జీవించకుండా క్రీస్తు యొక్క సిలువను, ఆయన సిలువ త్యాగాన్ని ఎరిగినటువంటి వారముగా ఈ క్రైస్తవ జీవితాన్ని మనము కొనసాగించినట్లయితే ఖచ్చితంగా రెండవ రాకడలో మన ప్రాణమాత్మ శరీరమును మనము సిద్ధపరచుకొని ఆయన రాకడలో సజీవులుగా మనం ఎత్తబడతామని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కనుక ఈ దినాలలో దేవుని యొక్క సత్యాన్ని ఎంతైతే మన జీవితాల్లో గ్రహిస్తూ మనం ముందుకు సాగుతూ ఉంటామో అంతగా పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనల్ని బలపరుస్తూ ఉంటాడు. అందుకే ఈ దినాలు ఎంత భయంకరంగా మారుతున్నాయి అంటే, సాతాను తన గుంపుగా ఏర్పరచుకున్నటువంటి వారిని క్రైస్తవుల మీదికి, లేకపోతే వాళ్ళు చేస్తున్నటువంటి ప్రార్థనలు, మీటింగ్స్ కానీ, లేకపోతే అనేక రకాలుగా వాళ్ళు చేసుకుంటున్నటువంటి ప్రతి ఒక్క ప్రార్థనల మీద, వాటి మీద దాడులు చేయించడం, దేవుని సత్యాన్ని ఏ విధంగానైనా అడ్డుకోవడానికి వాడు ప్రయత్నం చేస్తున్నటువంటి భయంకరమైన దినాల్లో మనం జీవిస్తున్నాం. కానీ ఎంతగా వాడు సత్యాన్ని అడ్డుకోవాలని చూసినా దేవుని వాక్యం మనకు బోధిస్తుంది, ఆయన వాక్యం బహు వేగంగా పరుగెత్తును అని కీర్తనల గ్రంథంలో దేవుని వాక్యం మనకు బోధిస్తున్న రీతిగా దేవుని సత్యము అంతకంతకు అభివృద్ధి పొందుతూ వాడెంతైతే ఆ సత్యాన్ని ఆపాలని చూసినా అంతగా ఈ సత్యం ప్రజల్లోనికి వెళ్తూ ఉంది. క్రీస్తును అనేకులు తెలుసుకుంటూ ఉంటున్నారు, అనేకులు ఆయన త్యాగాన్ని గుర్తిస్తున్నారు, ఆ సిలువలోనే విడుదల, విమోచన ఉన్నది అని ప్రతి ఒక్కరు గ్రహించగలిగినటువంటి రోజుల్లోనికి మనము ఈ దినాల్లో పోరాడి ఆ క్రీస్తు సత్యాన్ని ప్రజల మధ్యకు తీసుకెళ్లవలసిన వారంగా ఉన్నాం. కనుక ఇటువంటి అనేకమైన వేదికల్ని దేవుడు ఎన్నుకుంటూ ఉంటున్నాడు. తన సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించే వారి కొరకు దేవుడు వెతుకుతూ ఉన్నాడు. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 25వ వచనాన్ని ఒక్కసారి మనము చదువుకుందాము. నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకుందాం. అక్కడ ఏమని మాట్లాడుతుంది దేవుని వాక్యం అంటే, రోమీలకు రాసిన పత్రిక 1:25 నేను చదువుతాను. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడని ఇక్కడ వాక్యము మనకు బోధిస్తుంది. ఇక్కడ దేని గురించి ఈ వాక్యం మనకు చెప్తుంది అంటే, 18వ వచనము నుంచి మనము జాగ్రత్తగా చదివినట్లయితే, దుర్నీతి చేత సత్యమును అడ్డగిస్తున్న మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుంచి బయలుపరచబడుచున్నది అని ఇక్కడ వాక్యం మనకు బోధిస్తుంది. దేవునికి కోపం అనేది వస్తుంది, కానీ ఆ కోపము దేని మీద వస్తుంది అని మనం ఆలోచన చేసినప్పుడు దుర్నీతి మీద, అసత్యం మీద. ఎవరైతే దుర్నీతి చేత సత్యాన్ని అడ్డుకుంటూ ఉంటారో వారిని దేవుడు ఎల్లప్పుడూ కూడా సహించడు. కొన్ని దినాలు అవకాశం ఇస్తాడు మారడానికి, వాళ్ళకు
మారడానికి కావాల్సినటువంటి అవకాశాలను కూడా దేవుడు కల్పిస్తాడు. ఒకవేళ వాళ్ళు మారకపోతే దేవుని కోపం అనేది ఏ విధంగానైనా వారి మీద రగులుకోవచ్చు. ఇది దేని కొరకు జరుగుతుందంటే, దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగిస్తున్నటువంటి మనుష్యుల భక్తిహీనత మీద ఈయన కోపం వస్తుంది. అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడు అని మనం ఆలోచన చేసినట్లయితే, తన సత్యము ఉన్నది ఉన్నట్టుగా ఈ లోకంలో స్థాపించబడాలి. అది దేవుని చిత్తం, ఆయన సంకల్పం. అందుకే ఇక్కడ 25వ వచనంలో కూడా మనకు చెప్తున్నాడు, అనేకులు దేవుని మహిమను, అంటే 23వ వచనాన్ని మీరు చూస్తే, వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపాలుగా వాళ్ళు మార్చారు అని వాక్యం సెలవిస్తుంది. అంటే ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏంటి అంటే, సాతాను ఈరోజు సరి అయినటువంటి సత్యం వైపు మన జీవితాలు వెళ్ళనివ్వకుండా చేసి, ఈ లోకాన్ని కానీ లోక సంబంధమైన ఆశల్ని మన జీవితాల్లో చూపిస్తూ, యథార్థమైన నిజమైనటువంటి సత్యాన్ని గుర్తించలేనటువంటి గుడ్డితనంలో ఈనాడు ప్రతి క్రైస్తవుని బంధిస్తున్నాడు. ఎవరైతే వాక్యాన్ని చదువుతున్నారో, ధ్యానిస్తున్నారో, వాళ్ళు మాత్రమే ఇటువంటి తంత్రాలను గుర్తిస్తున్నారు, ముందుకు వెళ్తున్నారు, ఆ సత్యాన్ని స్థాపిస్తున్నారు. అందుకే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది ఏంటి అంటే, వారు దేవుని సత్యాన్ని అసత్యమునకు మారుస్తున్నారు, సృష్టికర్తకు ప్రతిగా ఈ సృష్టిని పూజించి సేవించేలా ప్రజల్ని మభ్యపెడుతున్నారు అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. అంటే సాతాను యొక్క ఉద్దేశం ఏంటి అంటే, నిజ దేవుణ్ణి మనం ఎరగనివ్వకుండా చేస్తూ అనేక మంది అన్య జనాంగాన్ని ఈరోజు ఆ విగ్రహారాధనలో పురుగుల యొక్క ప్రతిమలుగా, లేకపోతే పక్షుల యొక్క ప్రతిమలను చూపించి ఇదే దేవుడు అని ఒక అసత్యాన్ని ఈ లోకానికి వాడు చూపిస్తున్నాడు. అటువంటి అసత్యాన్ని ఈ లోకానికి వాడు చూపిస్తున్నప్పుడు నిజమైన సత్యమేంటి, సత్య దేవుడెవరు అని చూపించవలసినటువంటి అవసరత ఒక క్రైస్తవుడిగా, దేవుని రక్తంలో కడగబడినటువంటి బిడ్డలుగా మన మీదే ఉందని వాక్యం సెలవిస్తుంది. అందుకే ఈరోజు దేవుడు మన నుంచి మన డబ్బు, బంగారము, ఆస్తో, ధనమో కోరుకోవట్లేదండి. తన కొరకు మనము పనివారిగా మారాలి, తన పని మనం చేయాలి, తన యొక్క సత్య సువార్తను మోసేవారిగా మనం మారాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకే ఈనాడు చాలామంది సిద్ధపాటులో ఉంటున్నారు. అటువంటి వారిని పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరుస్తున్నాడు, వాడుకుంటున్నాడు. కొందరైతే భయపడుతున్నారు. దేవుని సువార్త అంటే భయం, దేవుని గురించి చెప్పాలంటే భయం. క్రీస్తు శిలువ త్యాగాన్ని ఎరిగినటువంటి వారు ఖచ్చితంగా ఆయన సువార్తను ప్రకటించకుండా ఉండలేరు, ఆయన సత్యాన్ని ప్రకటించకుండా ఉండలేరు. ఇక్కడ ఉన్నటువంటి వాక్యాన్ని మనము గుర్తించినట్లయితే, దేవుడు అనేక రీతులుగా ఈరోజు మన క్రైస్తవ జీవితాన్ని సిద్ధపరుస్తూ ఈ సత్యాన్ని యావత్ ప్రపంచానికి మనము చెప్పాలని దేవుడు ఆశపడుతున్నప్పుడు ఎంతమంది ఈరోజు సిద్ధంగా ఉంటున్నారు ఈ సత్యం కొరకు? ఎంతమంది ఈ సత్యాన్ని ఈ లోకంలోకి తీసుకెళ్ళడానికి ప్రయాసపడుతున్నారు? అందుకే పౌలు పరిచర్య చేస్తున్నటువంటి దినాల్లో గలతీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో అక్కడ ఒక కార్యము జరిగినప్పుడు, పేతురు చేసినటువంటి ఒక కార్యం వల్ల ఆయన మనసు నొచ్చుకొని ఒక మాట అక్కడ రాస్తున్నాడు. చూద్దాం. గలతీ రాసిన పత్రిక 2:14. వారు సువార్త సత్యము చొప్పున మీరు క్రమంగా నడుచుకొనకపోవుట చూచి ఆయన బాధపడ్డాడు. పేతురును అక్కడ గద్దిస్తున్నట్టుగా మనం చూడొచ్చు. గలతీ రాసిన పత్రికలో 2వ అధ్యాయము 14వ వచనంలో. అంటే చూడండి, ఏ సువార్త సత్యాన్నైతే క్రీస్తు మనకు ఇచ్చాడో ఆ సత్యాన్నే ప్రకటించాలి, ఆ సత్యం కొరకే మన జీవితాన్ని సమర్పించుకోవాలి తప్ప మనుష్యులను చూసి మనం మారిపోకూడదు. ఇక్కడ పేతురు అందరితో కలిసి భోజనం చేస్తున్నాడు. తిరిగి యూదులు రాగానే మళ్ళీ లేచి ఒక వేశ్యాదారులా అక్కడ కనబడ్డాడు పౌలుకి. దాన్ని ఆయన ఖండించాడు. మనము జన్మతః యూదులమే కానీ పాపుల్లో చేరినటువంటి వారము కాదు అని అక్కడ కొన్ని మాటలు ఆయన హెచ్చరించినట్టుగా మనం చూద్దాం. ఒకసారి 2:14 గలతీలకు రాసిన పత్రిక 2:14 ఆ 11 నుంచి చూద్దాం. అయితే కేఫా అంతియోకయాకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడెను. కేఫా అంటే ఇక్కడ పేతురు అండి. గనుక నేను ముఖాముఖిగా అతన్ని ఎదిరించి తిని, ఎలయనగా
యాకోబు యుద్ధ నుంచి కొందరు రాక మునుపు అతడు అన్యజనులతో భోజనము చేయుచుండను గాని వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయాను. తక్కిన యూదులతో అతడు కలిసి మాయవేషము వేసుకొనిది గనుక బర్నబా కూడా వారి వేషాధారణ చేత మోసపోయాను. కనుక వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ క్రమముగా నడుచుకొనకపోవుట చూచి అతడు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట చూచి అతడు కేఫాను గద్దించినట్టుగా ఇక్కడ మనకు చూద్దాం. సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూచినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినదేమనగా, నీవు యూదుడవయుండియు యూదుల వలె కాక అన్యజనుల వలె ప్రవర్తించుండగా అన్యజనులు యూదుల వలె ప్రవర్తింపవల్లని ఎందుకు బలవంతం చేయుచున్నాం? మనము జన్మం వలన యూదులమే కానీ అన్యజనులు చేరిన పాపలం కాదు. మనుష్యుడు యేసుక్రీస్తు అందలి విశ్వాసం వల్లనే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా నీతిమంతుడిగా తీర్చబడినని ఎరిగి మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా కాక క్రీస్తునందలి విశ్వాసం వల్లనే నీతిమంతునిగా తీర్చబట్టకై యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచామని బోధిస్తున్నాడు. అంటే ఇక్కడ గుర్తించాల్సినటువంటి సత్యం ఏంటి అంటే, పౌలుకు బోధించింది పేతురు. అంటే వీరిద్దరు కలిసి ప్రార్థన చేసుకుంటారు 1వ అధ్యాయంలో 14 రోజులు. పౌలు పరిచర్య కొరకు దేవుడికి నా పట్ల చిత్తమేంటి అని పేతురు దగ్గరికి వచ్చి ఆయన కలుసుకున్నప్పుడు వీళ్ళిద్దరు కలిసి 14-15 రోజులు ప్రార్థనలో గడిపినప్పుడు దేవుడు ఆ పేతురును తీసుకెళ్ళి ఒక ప్రత్యక్షతను ఆయనకి ఇచ్చి ఇది పౌలుకి ఇవ్వమని చెప్పినప్పుడు అతడొచ్చి పౌలుకు అతని సువార్తను గురించినటువంటి సత్యాన్ని, అతడు చేయవలసిన పనిని బోధిస్తాడు. ఆనాడు పట్టుకున్నటువంటి సువార్త సత్యాన్ని పౌలు ఎన్నడూ కూడా తన జీవితంలో నుంచి విడిచిపెట్టలేదు. అది నిజమైన క్రైస్తవ జీవితం. అందుకే ఇక్కడ తనకు బోధించినటువంటి పేతురే ఇక్కడ వేషాధారణ చేస్తుంటే తట్టుకోలేకపోయాడు. దేవుని సత్యాన్ని అసత్యమునకు మార్చాలని చూస్తున్నప్పుడు, అంటే ఒకవేళ దాన్ని బట్టి అనేకులు క్రీస్తు నిందిస్తారు, ఆయన సత్యాన్ని అపార్థం చేసుకుంటారని కేఫాను ఈయన గద్దించినట్టుగా మనం అక్కడ చూడొచ్చు. ఈ విధంగా ఎంతోమందిని సాతాను ఈరోజు సత్యానికి వ్యతిరేకులుగా మారుస్తున్నాడు, ఎదిరింపజేస్తున్నాడు, అబద్ధాన్ని వాడు ప్రకటింపజేస్తున్నాడు. ఎందుకంటే యోహాను సువార్త 8:44లో మనకు చెప్పబడుతుంది, వాడు సత్యమందు నిలిచినవాడు కాదు, వాడిలో సత్యమే లేదు, అబద్ధికుడు అబద్ధమునకు జనకుడు అని రాయబడింది. కనుక ఆ అబద్ధాన్ని ఎంతైతే ఈ లోకంలో సాతాను చూపించాలని చూస్తున్నాడో అంతకంటే దేవుని సత్యాన్ని మనం ఎక్కువగా ఈ లోకానికి చూపించాలి. కనుక 2వ తిమోతి 2వ అధ్యాయం 15-18 వరకు మనం చూస్తే పౌలు తిమోతికి రాస్తూ ఒక మాట చెప్తున్నాడు. సత్యవాక్యాన్ని సరిగ్గా ఉపదేశించు వారిగా మన జీవితాన్ని మనం మలుచుకోవాలి. 2వ తిమోతి రాసిన పత్రికలో 2వ అధ్యాయం 15-18 వరకు, 2వ పేతురు రాసిన పత్రిక 15-18 వరకు చూద్దాం. దేవుని ఎడల యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడు. ఎందుకు ఇక్కడ చెప్తున్నాడంటే, తన ప్రియ కుమారుడైనటువంటి తిమోతి ఒకవేళ ఈ సత్యము నుంచి ఏనాడైనా తప్పిపోతాడేమోనని ముందుగానే హెచ్చరిస్తున్నాడు. సత్యవాక్యాన్ని సరిగ్గా విభజించడం రావాలి, ఉపదేశించడం రావాలి. అప్పుడే ఈ సత్యం ప్రజల మధ్యకు వెళ్తుంది. అప్పుడే ఈ సత్యం ప్రజల్లో క్రీస్తు యొక్క త్యాగాన్ని చూడగలుగుతుందండి. కానీ ఎంతోమంది ఈ సత్యాన్ని ఉన్నట్టుగా బోధించకుండా సొంతగా బోధిస్తున్నారు, తమ వాక్చాతుర్యాన్ని చూపిస్తున్నారు. ఇది కాదండి సత్యం. దేవుని వాక్యమే సత్యముగా ప్రకటింపబడినప్పుడే ఒక వ్యక్తి జీవితం మార్చబడుతుంది. లేకపోతే అది ఎలా మారుతుందంటే, ఈ సత్యము మనము ఉన్నట్టుగా ఈ సత్యాన్ని చెప్పకపోతే అది అబద్ధ బోధగా మారిపోయి కొరుకుడు పురుండు ప్రాకినట్టుగా అది పాకుతుందంట. 17వ వచనం చూడండి, 2 తిమోతి 2:17లో 16 నుంచి, అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము, అట్టి మాట్లాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. కొరుకుడు పుండు ప్రాకినట్టుగా వారి మాటలు ప్రాకును, వారిలో హ్యూమెనును ఫిలేతును ఉన్నారు. వారు పునరుత్థానము గతించనని చెప్పుచు సత్యం విషయమై తప్పిపోయి కొందరి విశ్వాసాన్నే చెరుపుచున్నారు.
ఇది చాలా భయంకరమైన మాట. ఈనాడు మనం బోధిస్తున్నది సరి అయినట్టుగా మనం విభజించకపోతే, పరిశుద్ధాత్మ మనకు బోధిస్తున్న విధానాన్ని మనం మర్చిపోయి మన సొంతగా ఆలోచన చేస్తే అదొకవేళ అసత్యంగా మారిపోవచ్చు. అది కొరుకుడు పుండుగా మారి వ్యాపింపజేసి ఈరోజు సాతాను దాన్నే హైలైట్ చేస్తూ దేవుని వాక్యాన్ని వక్రము తిప్పేటువంటి అనేకమైన సందర్భాలు మనం చూసాం. కనుక ఒక్క విషయాన్ని మనం గుర్తించాలి, ఇక్కడ దేవుని సత్యానికి మనం వ్యతిరేకులుగా మారొద్దు. ఆ సత్యం ప్రజల మధ్యకి వెళ్ళే విధంగా మనం ప్రయత్నం చేయాలి. ఆ సత్యానికి మనం సాక్షులుగా మారాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అందుకే పౌలు తాను పరిచర్య చేసినటువంటి దినాల్లో సత్యాన్ని స్థాపించడానికి ఎక్కువగా ప్రయాసపడ్డాడు. 2 తిమోతి 2వ అధ్యాయం 23వ వచనంలో కూడా అక్కడ ఒక మాట చెప్తున్నాడు. ఏంటి అంటే, నేర్పు లేని మూఢుల వితర్కములను వాటిని విసర్జించి సత్య విషయమైన అనుభవ జ్ఞానముగా వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు మనస్సును వారికి దయచేయవలనని అని అంటాడు అక్కడ. అంటే ఒకవేళ నేర్పు లేనటువంటి స్థితిలో, సరిగ్గా వాక్యం తెలియకనో కొంతమంది బోధిస్తున్నప్పుడు తెలిసినటువంటి మనం, సత్యాన్ని ఎరిగినటువంటి మనం, వారికి ఒకవేళ సత్యము విషయమై అనుభవ జ్ఞానం లేదేమో అని వారికి కలగడానికి వారికి మనము కలిసి వారితో మాట్లాడి మీరు చెప్పింది సత్యము కాదు అని మన వారికి తెలిసేలా చేసి సరి అయిన సత్యాన్ని వారికి తెలిసేలా చేయడానికి మనం ప్రయాసపడాలి. అలా దేవుని సత్యం అనేది ఆనాడు 12 మంది అపోస్తులు ఈ లోకంలో స్థాపించారు కాబట్టి ఈనాడు ఇన్ని సంఘాలు కట్టబడ్డాయి. దేవుని సత్యం అనేది సజీవంగా ఉందండి. కనుక సత్యం అనేది ఎన్నడూ కూడా మార్పు పొందనిదిగా ఉంది. ఆ సత్యాన్ని మనం ఈ లోకంలో ప్రకటించడానికే మనం ప్రయాసపడాలి. కల్పనా కథలు కాదు, ఏదో మనకొచ్చింది మనం బోధించుకోవడం కాదు, కానీ దేవుని వాక్యం ఏదైతే మనకు బోధిస్తుందో దానిలో ఉన్న సత్యాన్ని గ్రహించడానికే ఎక్కువగా మనం ప్రయాసపడాలి. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. తీతు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనాన్ని ఒక్కసారి చదువుదాం. తీతు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. నిత్య జీవమును గురించిన నిరీక్షతతో కూడినటువంటి భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలును మన అందరి విశ్వాస విషయంలో నా నిజ కుమారుడగు తీతుకు శుభమని చెప్పి వ్రాయునది. ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేసెను గాని ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారం నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలమందు బయలుపరిచెను. ఇక్కడ చెప్తున్నటువంటి సత్యాన్ని మనం గుర్తిస్తే, యుక్త కాలములో దేవుడు తన సత్యాన్ని మనకు బయలుపరిచాడు. ఆ నిత్య జీవము ఇచ్చినటువంటి దేవుడు అబద్ధం ఆడనేరని దేవుడని వాక్యం బోధిస్తుంది. అంటే అటువంటి దేవుడు ఇంత సత్యాన్ని మన జీవితాల్లో అనుగ్రహించినప్పుడు, ఆ సత్యాన్ని మనము ఉన్నది ఉన్నట్టుగా మనం ప్రకటించినప్పుడే అది నిజమైనటువంటి సాక్ష్యముగా మారుతుంది. అదేవిధంగా కల్పనా కథల నుంచి మనలని, మన సంఘాలని మనం కాపాడుకోవాలి. మీరు 13వ వచనాన్ని కూడా చూడండి. 1:13 తీతు రాసిన పత్రికలో, ఈ సాక్ష్యము నిజమే, ఈ హేతువు చేత వారు యూదుల కల్పనా కథలను సత్యము నుండి తొలగిపోవునట్టి మనుష్యుల కట్టడలను లక్ష్యపెట్టక విశ్వాస విషయమున స్వస్థులగు నిమిత్తము వారిని కఠినంగా గద్దించు. ఇది రావాలండి మన క్రైస్తవుల్లో. అనేకుల్లో ఈరోజు సత్యం ఉంది అని వారు అనుకోవడం ఒక భ్రమలోనికి వారిని నడిపిస్తూ ఉంటుంది చాలామందిలో. మనం ఏం చేయాలంటే, సత్యం అనేది ఎలా ఉంది వాక్యములో అదే విధంగా ఉంటుందా, లేకపోతే కల్పనా కథలకు ప్రజలు ఆకర్షితులై వెళ్తున్నారా, కల్పనా కథలకు ఆకర్షితులై వెళ్తున్నారా అని జాగ్రత్తగా గుర్తించాలి. అందుకే ఇక్కడ చెప్తున్నటువంటి మాట, యూదుల కల్పనా కథలను సత్యము నుండి తొలగిపోవునట్టి మనుష్యుల కట్టడలను లక్ష్యపెట్టక విశ్వాస విషయమున స్వస్థత పొందు నిమిత్తం వారిని కఠినంగా గద్దించు. ఈ యొక్క కార్యాన్ని మనము చేసినట్లయితే మన సంఘాలలో, మన క్రైస్తవత్వంలో ఖచ్చితంగా దేవుని సత్యము కాపాడబడుతుంది. క్రీస్తు సిలువలో మరణించిన దానికి ఒక విలువ ఉంటుందండి.
అందుకే 2 పేతురు 2:2లో అనేకులు దేవుని సత్యాన్ని ఎలాగైతే అడ్డుకుంటున్నారో వారి పోకిరీ చేష్టల వల్ల దేవుని సత్యం ఎలాగైతే దూషింపబడుతుందో అక్కడ మాట్లాడతాడు. ఈరోజు అటువంటి స్థితిలోనికి మన క్రైస్తవ జీవితాన్ని తీసుకెళ్ళొద్దు, మన క్రైస్తవుల్ని తీసుకెళ్ళొద్దు. కనుక సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా మనం బోధిస్తూ దేవుని యొక్క మహిమను పేతురు రాస్తూ గురించినటువంటి విషయాన్ని పేతురు రాస్తూ దేవుని యొక్క సత్యాన్ని గురించినటువంటి విషయాన్ని పేతురు రాస్తూ చెప్తున్నాడు. 2:2 మరియు అనేకులు వారి పోకిరీ చేష్టలను అనుసరించి నడుతురు, వీరిని బట్టి సత్య మార్గం దూషింపబడును. వారు అధిక లోబులై, చూడండి ఇక్కడ జాగ్రత్తగా మనం కొంచెం దీన్ని అర్థం చేసుకుందాం. వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందురు. వారికి పూర్వము నుంచి విధింపబడిన తీర్పు ఆలస్యం చేయదు. చూసారా, కల్పనా వాక్యములను చెప్తూ మన వలన లాభాన్ని సంపాదించుకునేవారు చాలామంది ఉన్నారు. నేను ఒక సేవకుడిని అండి. నేను కూడా చెప్పడానికి చాలా సిగ్గుపడుతున్నాను. ఎందుకంటే నిజమైనటువంటి సేవకుడు, క్రీస్తు రక్తంలో కడగబడి యథార్థమైనటువంటి సేవలో అడుగుపెట్టినటువంటి సేవకుడు ఇటువంటి కల్పనా కథలు చెప్పి డబ్బు సంపాదించుకోవడానికి సేవలోనికి రాడు. యథార్థమైన జీవితం, యథార్థమైన స్థితిని కలిగి దేవుని సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఈ లోకానికి చూపిస్తాడు. అది నిజమైన సేవ, అది నిజమైన క్రైస్తవ జీవితం. క్రీస్తు మన కొరకు మరణించడంలో గల ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం అదే. దానికి ఒక విలువ ఉంది. ఈరోజు ఆయన రక్తంలో కడగబడి మన పాపపు బ్రతుకును కడుక్కున్నటువంటి మన జీవితాలు తిరిగి మళ్ళీ లోకానుసారమైన జీవితానికి వెళ్ళి దేవుని సత్యాన్ని కనుక మనం ఒకవేళ అసత్యంగా మారిస్తే క్రీస్తు శిలువకు విలువ లేదండి, అర్థం లేదు. కనుక ఆయన శిలువ త్యాగాన్ని యావత్ ప్రపంచానికి చూపెట్టేది దేవుని సత్యం. అందుకే పరిశుద్ధాత్మ దేవుడి లోకానికి వచ్చి యోహాను సువార్త 16:13లో ఆయన వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపిస్తాడు అని చెప్తాడు. సత్యం ఉంది, మరి సర్వసత్యం అంటే ఏంటి? పరలోకంలో ఉన్న సత్యం, పాత నిబంధనలో ఉన్న సత్యం, కొత్త నిబంధనలో ఉన్న సత్యం, ఈ 3 సత్యములు కలిపి సర్వసత్యముగా చెప్పబడింది బైబిల్లో. పరలోకంలో దేవుని చిత్తం, పాత నిబంధనలో దేవుని చిత్తం, కొత్త నిబంధనలో దేవుని చిత్తం, ఈ 3 కలిపి మన జీవితాల్లో నెరవేర్పులోనికి రావడమే సర్వసత్యం యొక్క ఉద్దేశం. ఈరోజు ఆ సర్వసత్యములోనికే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. పరలోక మర్మాలు చెప్తున్నాడు, పాత నిబంధన మర్మాలు చెప్తున్నాడు, కొత్త నిబంధనలో మనం ఎందుకున్నామో కూడా మనకు బోధిస్తున్నాడు. అందుకే యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించినటువంటి దినాల్లో ఇటువంటి కార్యాలు, ఇటువంటి అబద్ధ బోధలు అనేకమైన ఉండేవిటి. యోహాను సువార్త 8:45లో కూడా నేను సత్యం చెప్పినంత మాత్రాన మీరు నమ్మరు అని అక్కడ చెప్తాడు ఆయన. అంటే ఆయన ఎంత సత్యాన్ని ప్రకటించినా నమ్మలేదు, ఆయన దూషించారు. కనుక ఒక సత్యాన్ని మనం గుర్తిద్దాం, సత్యం అనేది ఎల్లప్పుడూ నిలుస్తుంది. ఆ సత్యానికి సాక్షిగా యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. సత్యాన్ని తన సిలువలో తన మరణము ద్వారా స్థాపించాడు. సమస్త మానవాళికి ఒక రక్షణ కార్యాన్ని సిద్ధపరిచాడు. ఈరోజు ఆ బాధ్యతని తన బిడ్డలైన మన మీద పెట్టాడండి. ఈరోజు ఆ సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఈ లోకానికి చూపించగలిగిన బాధ్యత నీ మీద, నా మీద ఉంది. ఆయన యొక్క దైవత్వాన్ని ప్రతి ఒక్కరికి మనం చూపించగలగాలి. అది మన ప్రవర్తన కలిగిన జీవితము, సత్యము కలిగిన జీవితంతో మాత్రమే సాధ్యం. దాన్ని మనము గుర్తించినట్లయితే మన బ్రతుకులో అనేకులు క్రీస్తును చూడగలుగుతారు, ఆయన సిలువను చూడగలుగుతారు. అదే నిజమైన సత్యం. అందుకే ఈ సత్యాన్ని అడ్డుకోవడానికే సాతాను పోకిరీ చేష్టల వల్ల, విగ్రహారాధన అనేకమైనవి లోకంలో తీసుకొచ్చి అనేకుల్ని అడ్డుకుంటున్నాడు. కనుక క్రీస్తు సత్యాన్ని మనం ప్రకటించడానికి ప్రయాసపడదాం. 2 కొరింథీ 11:10లో ఒక మాట సెలవిస్తుంది, క్రీస్తు సత్యము నా యందు ఉండుట వలన నన్ను ఆటంకపరుచుట ఎవరి తరం కాదు అంటాడు పౌలు. అంటే క్రీస్తు సత్యం నాలో పెట్టాడు, దాన్ని ప్రకటించకుండా ఆపుటకు ఎవ్వడి తరం కాదు అన్నాడు. అందుకే ఎన్నో శ్రమలు పడ్డాడు, ఎన్నో బాధలు పడ్డాడు.
క్రీస్తు సత్యాన్ని స్థాపించాడు. అనేక సంఘాలకు వర్తమానాలు పంపాడు. గద్దించు, ఖండించు, బుద్ధి చెప్పు, సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా నువ్వు బోధించు. అప్పుడే అనేక ఆత్మలు రక్షించబడతాయి. సత్యము స్థాపించబడుతుంది. ఆ సత్యానికి ప్రతిష్ఠ చేయబడ్డ వారిగా మన జీవితాలు ఉంటాయి. 2 కొరింథీ 12:6లో కూడా చెప్తున్నాడు, నేను సత్యమునే పలికెదను గనుక అవివేకిని కాకపోదును అంటాడు అక్కడ. కనుక దేవుని బిడ్డలైనటువంటి మనందరము దేవుని చిత్తాన్ని చేస్తూ క్రీస్తు సిలువని లోకానికి మనం ప్రకటిస్తూ ఆయన సన్నిధిలో సజీవ సాక్షులుగా మారి సత్యానికి సాక్షులుగా మారదాం. సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రజల మధ్యకు తీసుకెళ్దాం. దేవుని వాక్యమే శాశ్వతమని లోకానికి మనం చూపెడదాం. క్రీస్తు సిలువలో ఆయన త్యాగాన్ని గుర్తించే విధంగా మన క్రైస్తవ జీవితాల్ని మలుచుకుందాం. అదేనండి దేవుడు మన నుంచి కోరుకునేది. మన డబ్బో, ధనమో, ఆస్తో, పేరు ప్రతిష్టలు దేవుడు మన నుంచి కోరుకోవట్లేదు. నీతి కలిగిన ప్రవర్తన, సత్యవంతులుగా మనం బ్రతకాలని, సత్యానికి వారసులుగా మారాలని, నూతన యెరూషలేములో అడుగుపెట్టినప్పుడు ఆ సత్య సంబంధమైన ఒక జాతిగా మనం ఆయన సన్నిధిలో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆయన ఆశను మనం నెరవేరుద్దాం. ఈ 2021 సంవత్సరంలో దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ధన్యతని ఫుల్ఫిల్ చేస్తూ దేవుని రాజ్యాన్ని కడదాం. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్. ఆమేన్.